పశ్చిమ బెంగాల్లోని బారుయిపూర్లో బాలిక పైన జరిగిన ఘోరం హత్య ఉదంతంలో ప్రధాన నిందితుడైన ప్రభాస్ మొండాల్ మంగళవారం తెల్లవారుజామున జరిగిన పోలీస్ ఎన్కౌంటర్లో మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని ఘటన జరిగిన సూర్యపూర్ ప్రాంతానికి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు తీసుకెళ్లారు. అదే సమయంలో నిందితుడు ప్రభాస్ మొండాల్ ఒక్కసారిగా ఒక పోలీస్ అధికారి వద్ద ఉన్న తుపాకీని లాక్కొని పోలీసులపైకి కాల్పులు జరిపి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత అతన్ని బారుయిపూర్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. జూలై 5న తప్పిపోయిన బాలిక మృతదేహం ఒక చెరువులో లభ్యమైన బస్తాలో కుక్కిన స్థితిలో లభ్యమవడం స్థానికుల్లో తీవ్రమైన ఆగ్రహాన్ని పెంచింది. పోలీసులు సకాలంలో స్పందించలేదని ఆరోపిస్తూ స్థానికులు బారుయిపూర్ జోయ్నగర్ రహదారిని దిగ్బంధించారు, టైర్లను తగలబెట్టారు, అలాగే పోలీస్ వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఉద్రిక్తతల నడుమ తీవ్ర కలకలం రేపిన మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేని ఇంద్రజిత్ మొండాల్ అనే వ్యక్తిని నిందితుడిగా అనుమానిస్తూ ఆగ్రహంతో ఉన్న గుంపు కొట్టి చంపేశారు. ఆ తర్వాత దర్యాప్తు చేసిన పోలీసులు అతను పూర్తిగా నిర్దోషి అని తేల్చారు. ఈ గుంపు దాడికి సంబంధించి ఇప్పటికే 3 అరెస్ట్ చేయడంతో పాటు బాలిక కేసును వేగంగా దర్యాప్తు చేసేందుకు 6 సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటు చేశారు. ఈ ఉదంతంపైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన కేసు దర్యాప్తుపైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిద్ధనాథ్ గుప్తాను 72 గంటల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఫిర్యాదు అందిన తర్వాత పోలీసుల వైపు నుంచి 1% నిర్లక్ష్యం ఉన్నా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గుంపు దాడిలో మరణించిన ఇంద్రజిత్ మొండాల్ అమాయకుడని, అతని కుటుంబానికి కూడా పూర్తి న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ అల్లర్లలో ప్రభుత్వ ఆస్తులను, రైల్వే ట్రాక్లను ధ్వంసం చేసిన దాదాపు 200 మందిని గుర్తించామని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ఇంద్రజిత్ హత్యకు కారణమైన వారిపైన మర్డర్ కేసులు నమోదు చేయనున్నట్లు కూడా తెలిపారు. విపక్షాలు, తీవ్రవాద శక్తులే ఈ హింసను ప్రేరేపించాయని సీఎం అన్నారు. అందుకు సంబంధించిన కాల్ రికార్డింగ్ల వంటి ఆధారాలు కూడా లభించాయని సువేందు అధికారి తెలిపారు. సూర్యపూర్లో కొత్త పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తామని, బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీఎం ఇచ్చిన హామీలపైన ఇరు కుటుంబాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే మొండాల్ ఎన్కౌంటర్తో పశ్చిమ బెంగాల్లో మరోసారి ఎవరైనా ఇలాంటి పని చేయాలంటే మాత్రం భయపడేలా చేశారని ప్రజలు అంటున్నారు.